ఈరోజు ఎన్ని రీల్స్ చూసావు? 100, 200, 500? ఏమొచ్చింది? ఎంత టైం వేస్ట్ చేసి ఏం సాధించావు? ఒకసారి ఆలోచించు. ఎంత టైం వేస్ట్ అయిందో తెలుసా? నీకు అనిపిస్తుండొచ్చు 1 గంట నుంచి 2 గంటలే అయిందని. కానీ నిజమేంటంటే గంటలు కాదు, రోజులు గడిచిపోతున్నాయి. లేచి ఆ ఫోన్లో నుంచి బయటికి వచ్చి చూస్తే కదా రియాలిటీ అర్థమవుతుంది. కానీ ఇప్పుడు కొంతమంది డబుల్ స్మార్ట్ శంకర్లు అంటారు, ఇదంతా మాకు తెలుసులే, మస్తు చూసినాం అని. సరే, చూసినావు కదా, చూసి ఏం చేశావు? లైఫ్ లో ఏదైనా ఉపయోగపడే పని, లేదా అట్లీస్ట్ నీకోసం నువ్వు ఏదైనా చేసుకున్నావా? ఏదైనా పెద్ద చేంజ్ తీసుకురావాలి అంటే దాన్ని డీప్ గా అర్థం చేసుకునే కెపాసిటీ ఉండాలి. పైన నుంచి చూస్తే ఏమొస్తుంది? ఏమీ రాదు, ఏమీ కాదు. సరే, నీకు టైం పాసే కావాలి అంటే చేసుకో. సోషల్ మీడియాకి నీలాంటి వాళ్ళంటే చాలా ఇష్టం. పోయి టైం పాస్ చేసుకో. టైం పాస్ చేయడానికి ఇంటర్నెట్ లో నాన్ స్టాప్ కంటెంట్ ఉంది. కానీ నీ దగ్గరున్న నీకు తెలియని ఈ విలువైన సమయాన్ని సోషల్ మీడియా రీల్స్ మీద ఖర్చు చేస్తూ నీ ఫ్యూచర్ ని నీ చేతులతో నాశనం చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటావు? నువ్వే చెప్పు. ఫ్యూచర్ ని సీరియస్ గా తీసుకొని లైఫ్ లో ఏదైనా బాగుపడే పనులు చేద్దాం అనే మైండ్ సెట్ ఉన్న వాళ్ళ కోసమే ఈ వీడియో చూసి మీ టైం కి ఏదైనా వాల్యూ యాడ్ అయింది అని అనిపిస్తే ప్లీజ్ డూ సపోర్ట్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకెప్పుడైనా ఇలా అనిపిస్తుందా? నాకంటే చిన్న వయసులో ఉన్న వాళ్ళు పెద్ద అచీవ్మెంట్స్ చేస్తున్నారు, కానీ నేను మాత్రం ఎందుకు ఇలానే ఉన్నాను అని, నా లైఫ్ లో నేనెందుకు ఏమీ అచీవ్ చేయలేకపోతున్నాను అని. మీకున్న గోల్స్ ఇంకా డ్రీమ్స్ అవి ఎందుకు కంప్లీట్ అవ్వట్లేదు? మనం డైలీ అనుకుంటూ ఉంటాం అవి ఎప్పటికైనా సాధించాలి అని. కానీ ట్రై చేయడం మొదలు పెట్టినప్పుడు ఏం ఫీల్ అవుతామో తెలుసా? ప్రోక్రాస్టినేట్ అవుతాం. కొంచెం సేపట్లో చేద్దాం, సాయంత్రం చేద్దాం, రేపు ఖచ్చితంగా చేద్దాం అనుకుంటూ ఆ పనిని పోస్ట్ పోన్ చేస్తూ ఉంటాం. కానీ ఆ రేపు వచ్చినప్పుడు ఎప్పటిలాగానే మన ప్లాన్ అనుకున్నట్టు జరగదు. ఆ టైంలో మనం డిమోటివేట్ అయిపోతాం. ఫస్ట్ ఏమనిపిస్తుంది అంటే, ఇది చిన్న పనే కదా, నేను దీన్ని ఈజీగా చేసేస్తాను అని అనుకుంటాం. కానీ దూరం నుంచి చూసి అన్ని ఈజీ అని దాన్ని డిలే చేస్తూ పోతాం. ఎప్పుడైతే అది తప్పకుండా చేయాల్సి వచ్చినప్పుడు ఆ ఈజీగా అనుకున్న పని హార్డ్ అయిపోతుంది. ఇక్కడ అసలు ప్రాబ్లం ఏంటంటే, మనం చాలా ఆప్షన్స్ ఇస్తాం. ఫ్యూచర్ లో సెట్ అయ్యే పెద్ద గోల్స్ ని పక్కన పెట్టి 99% అందరిలాగానే మన గోల్స్ ను ఒక ఆప్షన్ గానే చూస్తాం. దీన్ని సీరియస్ గా ఫోకస్ చేయలేకపోవడమే అసలు కారణం. చేయాల్సిన పనులు ఇప్పుడు చేయకుండా, లేదు తర్వాత చేస్తా, టైం ఉంది కదా అని మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం. ఏదైతే నిజంగా అవసరమో విలువైన వాటిని మనం పక్కనెక్కడో దూరం పడేస్తాం. అవి కాలంతో కుళ్ళిపోతుంటాయి. మీకు నిజంగా గోల్స్ ని సాధించాలి అనిపిస్తే ఆ ఆప్షన్స్ అనేవి తీసేయండి. మీ డ్రీమ్స్ మీకు అవసరం అని ఫిక్స్ చేసుకోండి. గోల్స్ అంటే ఆప్షన్స్ కాదు, అది నీ లైఫ్ లోని నిబంధన కావాలి. రేపు కాదు, ఇప్పుడే మొదలుపెట్టు. లైఫ్ లో మన ఫోకస్ ఎక్కడుందో తెలుసా? అవసరం లేని పనికి రాని చిల్లర్ విషయాలలో మన ఫోకస్ బాగా ఉంటుంది. పబ్లిక్ ఇలాంటి వాటిని నార్మల్ చేశారు. నిజానికి ఇవి నార్మల్ అయితే కావు, కానీ ఇలాంటివి డైలీ చేసి జనాలు వీటిని నార్మల్ గా అనిపించేలా చేశారు. మనం అలవాటు అయిపోయాం కూడా దానికి. మీరు ఎప్పుడైనా ఒక స్లమ్ ఏరియాలోకి వెళ్ళి చూడండి. డంపింగ్ యార్డ్స్ కి దగ్గరగా నివసించే వాళ్ళ జీవితం మనకి చూడటానికి చాలా కష్టంగా అనిపిస్తుంది. కానీ వాళ్ళు అక్కడే ఉంటూ ఆ పరిస్థితులకు అలవాటు పడిపోయారు. ఒక స్థిరమైన మార్పు లేకుండా కష్టాల మధ్య జీవిస్తూ ఉంటారు. ఆ పరిస్థితిలో నుంచి బయటికి వచ్చే ప్రయత్నం చేయకుండా దానినే వాళ్ళ కంఫర్ట్ జోన్ గా మార్చుకుంటారు. మనలో కూడా చాలా మంది ఇలానే బ్రతికేస్తుంటారు. జీవితంలో ఎన్నో బాధలు, కష్టాలతో నిండిపోయి ఉన్నా దాంట్లో నుంచి బయటపడే ప్రయత్నం చేయకుండా దానినే కంఫర్ట్ జోన్ గా మార్చుకుంటారు. ఇదంతా నార్మల్ కాదని మీకు తెలుసు. మైండ్ అంతా డిస్టర్బ్ గా, లోపల ఏదో బాధ, ఏమీ చెయ్యలేకపోతున్నా అని. ఎలా చేస్తాం? మన చుట్టుపక్కల అంతా జరిగేది ఇదే కదా. దాన్ని చూస్తూ మనకి తెలియకుండానే మనం కూడా అందులో ఒకరిగా బ్రతికేస్తున్నాం. ఇది మీకు చేదుగా అనిపించవచ్చు, కానీ ఇదే కదా రియాలిటీ. దీనివల్ల మీకు మీ ఆశలు కోల్పోవాల్సినంత అవసరం ఏమీ లేదు. ఈ నెగటివిటీని మన లైఫ్ లో ముందుకెళ్లడానికి ఫ్యూల్ లాగా కన్వర్ట్ చేసి యూజ్ చేయాలి. మీకు ఈ ట్రోజన్ వార్ స్టోరీ తెలుసా? అందులో ట్రోజన్స్ ఎలా మోసపోయారో, ఎలా గ్రీక్స్ వారిని ఓడించారో. దీంట్లో గ్రీక్స్ ట్రోజన్స్ మీద దాడి చేస్తారు. ఎందుకంటే ట్రోజన్ రాజు గ్రీక్ రాజకుమారిని కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్లడంతో గ్రీక్స్ ట్రోజన్స్ నగరం పైన దాడి చేస్తారు. కానీ ఆ ట్రోజన్ నగర కోటలు చాలా బలంగా మరియు పెద్దగా ఉండడంతో చాలా రోజుల వరకు యుద్ధం చేస్తూ ప్రయత్నించిన తర్వాత కూడా గ్రీకులు ఆ గేటుని దాటలేకపోతారు. అప్పుడే గ్రీక్ రాజు ఒక ప్లాన్ వేస్తాడు. చెక్కతో ఒక పెద్ద అందమైన గుర్రపు బొమ్మను తయారు చేస్తారు.
అది చూడటానికి చాలా అట్రాక్టివ్ గా ఉంటుంది. అయితే గ్రీక్స్ ఆ చెక్క గుర్రాన్ని ట్రోజన్ నగరం గేట్ బయట పెట్టి యుద్ధం ఆపేశామని నాటకం చేస్తుంటారు. తమ సైన్యాన్ని వెనుకకి తీసుకెళ్లినట్టు నటిస్తారు. ట్రోజన్ ప్రజలు ఆ చెక్క గుర్రాన్ని శాంతి చిహ్నంగా తమ విజయానికి గుర్తుగా భావించి ఆనందంతో ఆ గుర్రాన్ని కోటలోకి తీసుకెళ్తారు. కానీ వాళ్ళకి తెలీదు ఆ గుర్రం లోపల గ్రీక్ సైనికులు దాగి ఉన్నారని. రాత్రివేళ ఎప్పుడైతే ట్రోజన్ ప్రజలు నిద్రలో ఉండగా గుర్రం లోపల నుంచి బయటికి వచ్చి కోట గేటులను ఓపెన్ చేసి బయట దాగి ఉన్న లక్షలాది గ్రీక్ సైనికులను లోపలికి తెచ్చి ట్రోజన్ నగరాన్ని పూర్తిగా నాశనం చేసి ట్రోజన్స్ ని ఓడిస్తారు. ఇదే విధంగా మనుషులు ఓడిపోతారు. మనం కూడా ఈ స్టోరీ లాగానే చిన్న చిన్న ఆనందాల కోసం అవసరం లేని వాటికి మన మైండ్ అట్రాక్ట్ అవుతుంది. లేనిపోని చెత్తంతా మన బుర్రలో తెచ్చుకొని పెట్టుకుంటాం. మనకి తెలీదు అవి మనల్ని మంచి దారిలో తీసుకెళ్తుందా లేదంటే నాశనం చేస్తుందా అని. ఇలాంటి తప్పుడు నిర్ణయాల వల్లనే లైఫ్ లో కొన్నిసార్లు మనం చెయ్యాలి అనుకున్నవి చెయ్యలేక ఓడిపోతాం. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే మ్యాట్రిక్స్ మూవీ ఉంది కదా, దాంట్లో ఒక సీన్ ఉంటుంది. ఎవరైతే మెయిన్ క్యారెక్టర్ నియో ఉంటాడో అతను తన గైడ్ తో ఒక క్రౌడెడ్ ప్లేస్ నుంచి వెళ్తున్నప్పుడు అక్కడ ఒక అమ్మాయి కనిపిస్తుంది. ఆమె చాలా బ్యూటిఫుల్ గా ఇంకా అట్రాక్టివ్ గా ఉంటుంది. అప్పుడు నియో ఆమెని చూస్తూ ముందుకెళ్లడం మానేసి పూర్తిగా ఆమె వైపే ఫోకస్ చేస్తాడు. అప్పుడే అతని గైడ్ పిలిచి అడుగుతాడు, నియో నువ్వు ఎక్కడ చూస్తున్నావు? మళ్ళీ ఒకసారి చూడు. తిరిగి చూస్తే అక్కడ ఆ అమ్మాయి ప్లేస్ లో ఒక ఏజెంట్ నియో వైపు గన్ ట్రిగర్ చేసి ఉంటాడు. ఇలాగే సేమ్ ఇప్పుడు మీతో కూడా అవుతుంది. ఏవైతే డిస్ట్రాక్షన్స్ ఇప్పుడు మీకు చాలా మంచిగా ఇంకా అట్రాక్టివ్ గా అనిపిస్తున్నాయో అవి యాక్చువల్ గా మిమ్మల్ని ట్రాప్ చేయడానికి చూస్తున్నాయి. మీకు తెలియకుండానే మీరు వాటి వలలో చిక్కుకుపోతున్నారు. కానీ ఇప్పుడు నేను మీకు ఒక సొల్యూషన్ చెప్తాను. దీనిని మీరు ప్రాబ్లమ్ సాల్వింగ్ లేదా సక్సెస్ టిప్ ఏదైనా అనుకోండి. దీన్ని సరిగ్గా ఉపయోగిస్తే మీ జీవితాన్ని పూర్తిగా మీ కంట్రోల్లోకి తీసుకురావడం మీ చేతిలోనే ఉంటుంది. వారియర్ మెంటాలిటీని ఫాలో అవ్వండి. సాధారణ ప్రజలు ఏం చేస్తారు? సాధారణమైన పనులకే పరిమితమవుతారు. కానీ వారియర్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఎక్కువగా ఛాలెంజింగ్ టాస్క్స్ కి సిద్ధమవుతారు. ఎందుకంటే వారియర్స్ కి కష్టం అనే మాటకు భయం ఉండదు. మన చుట్టూ ఉన్న 99% జనాలు సులభంగా ఉండే పనుల మీదే ఎక్కువగా ఫోకస్ చేస్తారు. అదే కష్టంగా అనిపించే కఠినమైన పనులను ఎవ్వరూ చేయాలి అనుకోరు. కానీ వారియర్స్ మాత్రం అలాంటి పనులే ఎంచుకుంటారు. ఎందుకంటే సవాళ్ళని ఎదుర్కోవడంలోనే వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. వారియర్స్ తమ ఎమోషన్స్ కి తాళం వేస్తారు. వాళ్ళ ఫీలింగ్స్ ని పక్కన పెట్టి పూర్తిగా పనిపైనే కాన్సన్ట్రేట్ చేస్తారు. ఒక సాధారణ వ్యక్తి చెప్పే మాట ఏంటంటే నేను రేపటి నుండి స్టార్ట్ చేస్తాను. అయితే వారియర్స్ మాత్రం నేను రెడీ అంటారు. వాళ్ళు చెప్పడం తక్కువ, చేయడం ఎక్కువ. మీ చుట్టూ మీ వయసులో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది మ్యాటర్ కాదు. మీరు కూడా అందరిలాగానే ఉంటే మిమ్మల్ని ఎవ్వరూ సీరియస్ గా తీసుకోరు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు మీరు కూడా వాళ్ళల్లో ఒక భాగమని. మీరు కూడా వాళ్ళలాగే మీడియా కోర్ లైఫ్ ని గడుపుతున్నారని. మీ ఫ్యూచర్ ని వాళ్ళు ఈజీగా ప్రిడిక్ట్ చేసేస్తారు. జనాలకి కావాల్సింది కూడా అదే. మీరు గుంపులో గడిపేస్తూ ఒక ఫెయిల్యూర్ లాగా మిగిలిపోవడమే వాళ్ళకి కావాలి. ఎందుకంటే వాళ్ళకి ఛాలెంజెస్ ఎదుర్కోవడం చేత కాదు. వాళ్ళు చెయ్యరు, మిమ్మల్ని చెయ్యనివ్వరు. సింపుల్ గా చెప్పాలంటే మీరు 99% క్రౌడ్ లాగా కాకుండా ధైర్యంతో ఏదైనా డిఫరెంట్ గా చెయ్యండి. మీరు ఎంచుకునే మార్గం సాధారణంగా ఎవ్వరూ చెయ్యలేనిదిగా అసాధ్యమైన పనులు చేయండి. ఏవైతే ఈజీగా దొరికిపోతాయో, అవైలబుల్ గా ఉంటాయో వాటికి దూరంగా ఉండండి. ఎవ్వరూ చెయ్యలేనిది నువ్వు చేసి చూపి. నిన్ను నువ్వు ట్రాన్స్ఫార్మ్ చేసుకో. నీ ఐడెంటిటీని చేంజ్ చెయ్యి. నీ మోటివేషనే ఇదై ఉండాలి. నేను ఒక వీక్ పర్సన్ లేదా గుంపులో ఒకడిని కాదు, నేను ఒక వారియర్ని. దీన్ని ప్రూవ్ చేయడానికి యాక్షన్స్ తీసుకోవడం స్టార్ట్ చేసేయి. మీరు మీ జీవితంలో ఎలాంటి చేంజెస్ కావాలనుకుంటున్నారు? మంచివా చెడువా అనేది మీ చాయిస్. సాధారణ ప్రజలు ఎప్పుడు వీళ్ళేమనుకుంటున్నారు, వాళ్ళేమనుకుంటున్నారు అని చింతిస్తూ లైఫ్ లో అక్కడే ఉండిపోతారు. కానీ వారియర్ ఎవరేమనుకున్నా పట్టించుకోకుండా తనదైన దిశలో ముందుకు సాగిపోతుంటాడు. అదే ఒక ట్రూ వారియర్ మైండ్ సెట్. కాబట్టి ఏదైతే మీకు డిఫికల్ట్ గా అనిపిస్తుందో దాన్ని ఎదుర్కోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే సాధారణమైనవి ఎప్పుడు సింపుల్ రిజల్ట్స్, సాధారణ ఫలితాలకే దారితీస్తాయి. అసాధ్యమైన రిజల్ట్స్ కోసం కష్టమైన పనులు ఎంచుకోండి. మీరు పడే ప్రతి కష్టం మీ ఫ్యూచర్ ని మలుపు తిప్పుతుంది. ఒక నిజమైన వారియర్ చీప్ ఇంకా ఇన్స్టెంట్ ఫన్ కోసం పరిగెత్తడు. అతను లాంగ్ టర్మ్ గోల్స్ మీద ఫోకస్ చేస్తాడు. అతని ప్రతి యాక్షన్ ఫ్యూచర్ లో మంచి రిజల్ట్స్ తీసుకొస్తుంది. వారియర్ తన ఫీలింగ్స్ కి బానిస కాడు. తన ఎమోషనల్ స్ట్రెంగ్త్ ను పాజిటివ్ డైరెక్షన్ లో యూజ్ చేస్తూ స్టెబిలిటీ మెయింటైన్ చేస్తాడు. నార్మల్ గా చాలా మంది రాత్రులు ఫోన్లలో టైం వేస్ట్ చేస్తుంటారు. కానీ వారియర్ తన ఎనర్జీని ప్లానింగ్ మరియు గ్రోత్ కోసం యూజ్ చేస్తాడు. అతని మైండ్ ఎప్పుడు గోల్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది. ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వారియర్ భయపడకుండా వాటిని ఫేస్ చేస్తాడు. ప్రతి ప్రాబ్లం నుంచి లెసన్స్ నేర్చుకుని సెల్ఫ్ ఇంప్రూవ్ అవుతాడు.
నార్మల్ పబ్లిక్ రాత్రంతా పడుకోకుండా సోషల్ మీడియాలో పనికిరాని వాటి మీద టైం వేస్ట్ చేస్తుంటారు. కానీ వారియర్స్ బుక్స్ చదవడం, పోడ్కాస్ట్ వినడం లేదా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీద లైక్ ఎంటర్ ది డ్రాగన్ ఛానల్ వీడియోస్ మీద టైం స్పెండ్ చేస్తుంటారు. నార్మల్ వ్యక్తులు సాయంత్రం టైం పాస్ చేస్తూ జంక్ ఫుడ్ తినడానికి వెళ్తారు. కానీ వారియర్స్ ఎక్సర్సైజ్ చేస్తూ, స్పోర్ట్స్ ఆడుతూ వాళ్ళ బాడీని ఫిట్ గా ఉంచుతారు. నార్మల్ పబ్లిక్ పొద్దున్నే లేట్ లేచి మొబైల్ చెక్ చేస్తూ ఉంటారు. కానీ వారియర్స్ ఎర్లీ మార్నింగ్ లేచి రన్నింగ్ లేదా వాకింగ్ చేస్తూ రోజుని ప్రొడక్టివ్ గా స్టార్ట్ చేస్తారు. నార్మల్ పీపుల్ ఓవర్ థింకింగ్ చేస్తారు, యాంగ్జైటీ ఫీల్ అవుతారు, ఎప్పుడు ఏదో పనికిరాని వాటి గురించి ఆలోచిస్తూ టైం వేస్ట్ చేస్తుంటారు. కానీ వారియర్స్ ఆలోచించడం తక్కువ, పని చేయడం ఎక్కువ. వీళ్ళకి ఓవర్ థింకింగ్ ఇంకా పనికిరాని వాటి గురించి ఆలోచించడానికి టైం ఉండదు. అదే నార్మల్ పీపుల్ ఎప్పుడు కంఫర్ట్ జోన్ లో ఉండి కూడా బాధపడుతూ ఉంటారు. కానీ వారియర్స్ టఫ్నెస్ ని వాళ్ళ కంఫర్ట్ జోన్ గా మార్చుకొని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో జీవిస్తారు. ఈ విధంగా 5 to 6 టాపిక్స్ ఒక బుక్ లో రాసుకొని మిమ్మల్ని మీరు ఆ మార్గంలో నడిపియండి. స్టార్టింగ్ లో కొన్ని రోజులు కష్టంగా ఉంటుంది, డిఫికల్టీస్ ఫీల్ అవుతారు. కానీ దీనికి కొంచెం టైం ఇవ్వాల్సి వస్తుంది. ఒక్కసారి మీరు ఆ కష్టాలని డిసిప్లిన్ తో ఎదుర్కోవడం అలవాటు చేసుకున్నారు అంటే ఇంకా మిమ్మల్ని ఆపడం ఎవరి వల్ల కాదు. ఎలా అంటే ఒక్కసారి అది అలవాటు అయింది అంటే, ఎగ్జాంపుల్, కొంతమంది ఎంత కావాలనుకున్నా పని చేయకుండా ఖాళీగా ఉండలేకపోతారు. లేదా మీరు చూడండి, స్టూడెంట్స్ ఎవరైతే బాగా చదివే వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా ఖాళీగా ఉండలేరు. కావాలని టైం వేస్ట్ చేద్దామని అనుకున్నా వాళ్ళు చేయలేకపోతారు. అలానే ఇంకొంతమంది ఉంటారు, చదవకుండా టైం వేస్ట్ చేస్తుంటారు. వాళ్ళు కూడా చాలా శ్రద్ధతో చదవాలని అనుకున్నా చదవలేకపోతారు. మరి ఇప్పుడు ఇలాంటి కష్టమైన పనులు కూడా ఈజీగా ఇంకా ఇష్టంతో చేయడం ఎలా అంటే, ముందుగా కారణాలు చెప్పడం పూర్తిగా మానేయండి. నో ఎక్స్క్యూజెస్. మార్నింగ్ తొందరగా లేవలేకపోతున్నారా? అయితే నైట్ తొందరగా ఒక పర్టిక్యులర్ టైమింగ్ మెయింటైన్ చేయండి పడుకోవడానికి. మనీ ప్రాబ్లం ఉందా? ఖర్చులు తగ్గించుకోండి. సంపాదించడం నేర్చుకోండి. ఖర్చు తగ్గించడమే మొదటి సంపాదన. ఏదైనా స్కిల్స్ నేర్చుకోండి, దాంట్లో మీ టైం ని ఇన్వెస్ట్ చేయండి. టైం లేదా అవసరం లేని పనికిరానివి చేస్తూ టైం వేస్ట్ చేయకండి. హెల్త్ బాలేదా? బాడీలో వీక్నెస్ లేదా లేజినెస్ ఎక్కువగా ఉందా? డైలీ ఎక్సర్సైజ్ చేయడం స్టార్ట్ చేయండి. మంచి ఫుడ్ తినడం స్టార్ట్ చేయండి. ఇలాంటి వాటి మీద నాలెడ్జ్ లేదా? అయితే బుక్స్ చదవండి. ఎందుకంటే ఒక పని చేయకపోవడంలో ఇంకా తెలిసి చేయకపోవడంలో చాలా తేడా ఉంది. రియాలిటీని యాక్సెప్ట్ చేయండి. యాక్షన్స్ తీసుకోవడం స్టార్ట్ చేసేయండి. నువ్వు లైఫ్ లో తిరిగి వెనకకి వెళ్లి నీ స్టార్టింగ్ ని మార్చలేవు, కానీ నువ్వు ఉన్న చోటే ఇప్పటి నుంచి మొదలుపెట్టి నీ ఎండింగ్ ని మార్చొచ్చు. మీరు మీ త్యాగాలను ఎంచుకోకపోతే జీవితం వాటి కోసం మిమ్మల్ని ఎంచుకుంటుంది. మీ గ్రోత్ కోసం, అభివృద్ధి కోసం మీ సుఖాన్ని త్యాగం చేయండి. మీరిప్పుడు ఈ చిన్న చిన్న సుఖాలని సాక్రిఫైస్ చేయకపోతే ముందు ముందు లైఫ్ మిమ్మల్ని సాక్రిఫైస్ చేస్తుంది. అప్పుడు ఇష్టం లేని పనులు కూడా బలవంతంగా చేయాల్సి వస్తుంది. అప్పుడు చాలా టార్చర్ ఇంకా కష్టంగా ఉంటుంది. చూసుకోండి, ఒకసారి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని వెళ్లి అడగండి, వాళ్ళు చేసే పని లేదా జాబ్ వాళ్ళకి ఇష్టమేనా? వాళ్ళు గడుపుతున్న ఈ లైఫ్ వాళ్ళకి నచ్చుతుందా అని. ముఖాలు చూడండి వాళ్ళవి. 99% పబ్లిక్ కళ్ళల్లో బాధ తప్ప ఏముండదు. ఎగ్జాంపుల్, ఒక గుడ్డు ఏదైనా ఎక్స్టర్నల్ ఫోర్స్ తో పగిలితే దాంట్లో ఉన్న లైఫ్ అనేది ఎండ్ అయిపోతుంది. కానీ లోపల ఏదైతే జీవం ఉంటుందో దాన్ని సొంతంగా అది బ్రేక్ చేస్తే ఒక కొత్త లైఫ్ స్టార్ట్ అవుతుంది కదా. గొప్ప గొప్ప విషయాల ప్రారంభం ఎప్పుడు మన మనసు లోపల నుంచే స్టార్ట్ అవుతాయి. ప్రతి విషయం 2 సార్లు జరుగుతాయి మన లైఫ్ లో. ఒకసారి మన లోపల, రెండోసారి రియాలిటీలో. ఫైట్ చేయండి. లోపలున్న దాన్ని రియాలిటీగా మార్చడానికి ఫైట్ చేయండి. ఫైట్ చేసి గెలిచాక ఆ గెలుపులో ఉన్న గ్రేట్నెస్ ని ఫీల్ అవ్వడానికి ఫైట్ చేయండి. దేనికోసం ఎదురు చూస్తున్నావు? నువ్వేంటో, నీ సామర్థ్యం ఏంటో, ఫుల్ పొటెన్షియల్ ఏంటో తెలుసుకోవాలంటే నువ్వు దాన్ని ఎదుర్కోవాల్సిందే. నువ్వు డిసిప్లైన్ లో ఉన్న పెయిన్ ని యాక్సెప్ట్ చేసి ముందుకెళ్తావా? లేదంటే డిసిప్లైన్ లేని పనులని చేసి రిగ్రెట్ లో ఉన్న పెయిన్ ని యాక్సెప్ట్ చేస్తావా అనేది నీ చాయిస్. బట్ డిసిప్లిన్ తో ఉండే పెయిన్ కొన్ని రోజుల వరకే ఉంటుంది, సక్సెస్ వచ్చేదాకా. కానీ రిగ్రెట్ తో వచ్చే పెయిన్ జీవితాంతం, లైఫ్ లాంగ్ అనుభవించాలి. ఇట్స్ ఐదర్ బీయింగ్ హోమ్లెస్ ఆర్ ఇన్ ప్రిజన్ ఆర్ బీయింగ్ సక్సెస్ఫుల్. విచ్ వన్ ఆర్ యూ చూసింగ్? చూస్ వైజ్లీ. ఎప్పుడైనా గడియారం వైపు చూసి నా టైం అంతా ఎక్కడికి పోయింది అని ఆలోచించారా? నిమిషాలు గంటలైపోతున్నాయి, గంటలు రోజులైపోతున్నాయి, రోజులు నెలలైపోతున్నాయి. ఇది మనం రియలైజ్ అయ్యే లోపు సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ఈ టైం అంతా మన చేతిల్లో నుంచి జారిపోతుందేమో అనిపిస్తుంది. కానీ నిజమేమిటంటే టైం జారిపోదు, మనమే దాన్ని వదిలేస్తాం. మీ టైం ఇంకా మీ లైఫ్ ని సరైన కంట్రోల్లోకి తెచ్చుకోండి. ఎప్పుడైనా మీరు ఏదైనా డెసిజన్స్ తీసుకున్నప్పుడు దాన్ని టైం తో పాటు టెస్ట్ చేయండి. ఎగ్జాంపుల్, ఈ గ్రాఫ్ చూడండి, కాన్సంట్రేషన్ తో చూసి అర్థం చేసుకోండి. ఎప్పుడైతే మీరు ఇలాంటి పనులు చేస్తుంటారో, లైక్ మొబైల్ స్క్రోలింగ్, మందు తాగటం, జంక్ ఫుడ్, మాస్ట్రుబేషన్, ఇంకా ఇలాంటి యాక్టివిటీస్ ఏవైతే కొద్ది టైం వరకు ఆనందాన్ని ఇస్తాయో అది చీప్ డోపమైన్. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే సడన్
సడన్ గా ఇన్స్టెంట్ ప్లెజర్ అయితే వస్తుంది, కానీ కొంచెం టైం తర్వాత ఆ ప్లెజర్ మాయమైపోయి అదే ప్లెజర్ పెయిన్ లోకి కన్వర్ట్ అవుతుంది, రైట్? దీనికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఏవైతే డిసిప్లిన్ తో చేసే పనులు ఉంటాయి కదా, ఎగ్జాంపుల్ చదువుకోవడం, పొద్దున్నే తొందరగా లేవడం, ఎక్సర్సైజ్ చేయడం, ఏదైనా స్కిల్స్ నేర్చుకోవడం, సెల్ఫ్ డెవలపింగ్ లాంటివి. ఇవి చేయడం వల్ల స్టార్టింగ్ లో పెయిన్ఫుల్ గా ఉంటుంది, కష్టం అనిపిస్తుంది, కానీ డిసిప్లిన్ తో డైలీ చేయడం వల్ల ఆ పెయిన్ అనేది పోయి కష్టం నుంచి ఇష్టంగా మారుతుంది. ఇలాంటి గ్రేట్ ప్లెజర్ లో పెయిన్ అనేది ఎక్కువ టైం వరకు ఉండదు. దీన్ని భరించడం కూడా మరీ అంత కష్టమేం కాదు. ఇలాంటి ప్లెజర్ పొందడానికి కొంచెం టైం పడుతుండొచ్చు, కానీ ఇది క్వాలిటీ ప్లెజర్. ఎలాగైతే ఇన్స్టెంట్ ప్లెజర్ లో నిజంగా ప్లెజర్ ఉండదు, అది డిలేడ్ పెయిన్. ఇంకా ఈ పెయిన్ చాలా టైం వరకు ఉంటుంది. నేను స్టార్టింగ్ లో చెప్పాను కదా, ట్రాయ్ ఇంకా మ్యాట్రిక్స్ మూవీ ఎగ్జాంపుల్. సేమ్ అలాగే అట్రాక్టివ్ గా కనిపిస్తూ మిమ్మల్ని అట్రాక్ట్ చేసే విషయాలు నిజానికి అవి మీ ఎనిమీస్. మీకు తెలియకుండానే మిమ్మల్ని నాశనం చేస్తాయి. అందుకే మీరు తీసుకునే డిసిజన్స్ ఎప్పుడు జాగ్రత్తగా తీసుకోండి, ఎందుకంటే ప్రతి చిన్న యాక్షన్ ఒక పెద్ద మార్పుని తెస్తుంది. మీలో ఎవరైనా సరే ఇప్పుడు ఎక్కడున్నా, మీ లైఫ్ లో ఏ లెవెల్లో ఉన్నా, మీరు తీసుకున్న ఈ చిన్న డెసిజన్స్ వల్లే మీరు ఇప్పుడు ఆ పొజిషన్ లో ఉన్నారు, ఎయిదర్ గుడ్ ఆర్ బ్యాడ్. చూసుకోండి, మీ యొక్క డెసిషన్స్ మిమ్మల్ని స్వర్గం వైపు తీసుకెళ్తుందా లేదంటే నరకం వైపు తీసుకెళ్తుందా అని. సో ఫ్రెండ్స్, మీరెవ్వరూ తప్పుడు నిర్ణయాలు తీసుకుని లైఫ్ లో బాధపడొద్దని కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.